మన కామెంటేటర్, మన రాష్ట్రం, మన దేశం అని ఎంత పట్టుబడులు వస్తున్నాయని అవన్నీ అసలు లెక్కలన్నీ చెప్పకుండా నిర్మలా సీతారామన్ వింటది, వీళ్ళకి అన్నీ బాగున్నాయి, మళ్ళీ ఇంకేం పదేది అనుకుంటుంది. ఏం చెప్తున్నాను నేను పక్కన కేంద్రం సహాయం తీసుకొని రాష్ట్రానికి తక్షణ అవసరాలు అవుతున్నాయో వాటిని ప్రయారిటైజ్ చేసుకొని రాష్ట్రాన్ని మంచి పదంలో తీసుకెళ్లాలని చెప్పని నేను కోరుకుంటున్నాను. దాంతోపాటు ఒక మంచి పని చెప్పాడు ఆయన నిన్న, మాతృభాషలో విద్యాబోధన జరగాలని. చాలా చాలా సంతోషం. మన దేశంలో మన భాషలో మనం ఆడుకోకుండా ఇంకో భాషలో ఏంది అంటే ఇంగ్లీష్ నేర్చుకోకూడదని కొందరు అడుగుతుంటారు. సార్ ఎవరు చెప్పారు ఇంగ్లీష్ నేర్చుకోవద్దని? తప్పనిసరిగా నేర్చుకో. ముందు అమ్మ భాష నేర్చుకో. అమ్మ భాష కళ్ళ లాంటిది, ఇంగ్లీష్ భాష కళ్ళద్దాలు లాంటిది. కళ్ళుంటే కళ్ళద్దాలు పనిచేస్తాయి, కళ్ళు లేవని కొన్ని కళ్ళద్దాలు అట్టు పనిచేస్తాయి. అందువల్ల మన భాషను మనం రక్షించుకోవాలా, మన భాషను మనం ప్రోత్సహించుకోవాలా. విద్యా విధానం 10వ తరగతి వరకు, ఆ తర్వాత ప్రభుత్వ ఉత్తర ప్రత్యుత్తరాలన్నీ తప్పనిసరిగా తెలుగులోనే జరగాలి. ఆ మధ్య ఒక ఆఫీసర్ అడిగితే, సార్ ఒక కాపీ తెలుగులో కూడా కాపీ వేస్తున్నాం సార్ అని. ఏమంత దౌర్భాగ్యం మాకు తెలుగు వాళ్ళకి తెలుగులో కాపీ వేయడం, ఇంగ్లీష్లో ఏంటి కాపీ ఒకటి వాళ్ళకి కావాలంటే. తెలుగు వాళ్ళకి తెలుగులో ప్రభుత్వ ఉత్తర ప్రత్యుత్తరాలు ఉండాలి. ఆ విషయంలో కూడా శ్రీ చంద్రబాబు చొరవ తీసుకొని పరిస్థితిని మరింత మెరుగుపరుస్తాడని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను. ఈరోజు ఒక మంచి కార్యక్రమం సందర్భంగా నలుగురం కలిసి ఒక వేదిక మీదకి వచ్చి కొన్ని విషయాలు మాట్లాడుకునే అవకాశం లభించింది. నేను ఇందాకే చెప్పాను, నేను రాజకీయాల్లో లేను, కానీ ఆలోచనలు అయితే బాగుంది, ఆలోచన చేస్తుంటాం మామూలుగా. మనం చెప్పాను, నేను రిటైర్డ్ బట్ నాట్ టైర్డ్. పదవీ విరమణ చేశాను కానీ పెదవి విరమణ చేయలేదు. అందువల్ల దేశం రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితుల పైన నా ఆలోచనలకు అనుగుణంగా నేను తిరుగుతూ ఉంటాను, నాకు చెప్పదలుచుకొని చెప్తుంటాను. ఎవరి విద్యను ఉద్దేశించింది కాదు, ఎవరికి చెడు సంకల్పించేది కాదు. నాకున్న అనుభవాన్ని జనంతో పంచుకోవాలనే ఉద్దేశంతో నేను రాయడం కానీ లేకపోతే మాట్లాడడం కానీ ట్వీట్ చేయడం కానీ చేస్తాను తప్పితే మరే కూడా కాదు. ఈ విషయాన్ని అందరూ కూడా అర్థం చేసుకుంటారని నేను భావిస్తున్నాను. నాకు ఈరోజు ఈ అవకాశం కల్పించిన దగ్గుపాటి వెంకటేశ్వరరావు గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ మీ దగ్గర సెలవు తీసుకుని నమస్కారం. జై హింద్. Thank you very much, sir. That was a wonderful speech. Now, the Honorable Chief Minister of